కూడొచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు తోడుగా ఉండి మట్ల ఆదివారానికి ముందు వారం మనందరిని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ఆరాధించే కృపనిచ్చిన దేవునికి ఒక్కసారి చేతులెత్తి ఆరాధన చేద్దాం. ఇక ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు మీకేమై ఉన్నాడో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు మీ పట్ల ఎలా ఉన్నాడో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు మీ జీవితాల్లో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ మానవాళిలో చేసిన, మానవాళి కోసం చేసిన, మనుషులందరి కొరకు చేసిన ఒక మహత్తరమైన కార్యము ఆ శిలువ మరణం. రైట్? అర్థమవుతుందా మీకు? మనుషులందరి కొరకు చేసిన మహత్తరమైన కార్యము ఆ శిలువ మరణం. యేసుక్రీస్తు ఆ శిలువ మరణానికి వెళ్ళక ముందు, యేసుక్రీస్తు శిలువ ఎక్కక ముందు, యేసుక్రీస్తు బంధించబడి శిలువకు అప్పగించక ముందు చేసిన ఒక కార్యం నిజంగా మానవ జీవితానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది, మానవ జీవితానికి ఎంతో ఉజ్జీవాన్ని రగిలిస్తుంది. మానవ జీవిత విధానాలు అలవర్చుకోవటానికి అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది, అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. ఆ కార్యాన్ని మీకు ఎవరైనా తెలుసుంటే చెప్పరా? అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఏమో నాకైతే అది అనిపించలేదు. ఓకే, వాక్యం అది, ఇక దానికి మనం తీసేసేదే ఉండదు. ఓకే, దేవుని బిడ్డలమైన మనకు స్ఫూర్తినిచ్చినటువంటి కార్యము, దేవుని బిడ్డలమైన మనము నేర్చుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం, దేవుని బిడ్డలమైన మనము మన జీవితంలో అలవర్చుకోవలసిన కార్యం అది. అందుకనే నేను ఆ మాటను మీరు కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఆ మాట మానవాళిని మార్చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యం. అది మానవాళిని మార్చేసింది. అది యేసుక్రీస్తు కల్వరి శిలువకి వెళ్ళక ముందు, అనగా యేసుక్రీస్తు చనిపోకముందు చేసినటువంటి కార్యం. అది మీకు బైబిల్లోని చెప్తాను. ఆ కార్యం ఏంటో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాళ్ళు తీసుకొని నడుమునకు కట్టుకొనిను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాళ్ళతో తుడుచుటకును మొదలుపెట్టిన దేవుని స్తోత్రాలు. చాలా అద్భుతమైనటువంటి సందేశం ఇది. ఇది అద్భుతమైన కార్యము అని చెప్పాలి. ఇది ఆశ్చర్యమైన కార్యము. అందరినీ ఒక్కసారిగా కదిలించిన కార్యం ఇది. వారి హృదయాలలో ఒక వెలుగు నింపినటువంటి కార్యము, వారి జీవితాలకు ఒక స్ఫూర్తినిచ్చిన మహత్తరమైన కార్యము ఈ కార్యం. ఏ కార్యము అంటే యేసుక్రీస్తు చేసిన కార్యము. ఓకే, జాగ్రత్తగా ఆలోచించాలి. మనము ఇక్కడ నేర్చుకోవలసిన ఒక 3 సత్యాలు చెప్పి నేను ముగిస్తాను త్వరగా. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినప్పటి నుంచి మొదలేసుకొని, ఓకే, అంటే ఆయన పరలోకమును వీడి భూమి మీదకు వచ్చినటువంటి క్షణము మొదలుకొని సిలువనికి చనిపోయే వరకు ఈ అద్భుతమైనటువంటి ఈ మూడిటిని తన జీవితంలో నిత్యము అలవర్చుకొని మనందరికీ ఒక గొప్ప వెలుగునిచ్చాడు,
మన జీవితాలను వెలిగించాడు. ఆ దేవునికి ఈ రోజున మహిమ చెల్లించాలి. అందుకని ఆయన చేసిన కార్యాల్లో ఉన్న మహత్తరమైన 3 మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఇప్పుడు ఆ వచనంలోకి మళ్ళా వెళుతున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన భోజన పంక్తి నుండి లేచి ఒక తన పై చెంగుని పక్కన పెట్టి తువాళ్ళు తీసుకొని నడుముకు కట్టుకొని ఒకే పళ్ళెములో నీళ్లు పోసుకొని శిష్యుల పాదములను కడిగి ఆయన తువాళ్లతో తుడిచెను అని రాయబడింది. దేవుని స్తోత్రాలు. ఇది మీకు ఆలోచన చేయాల్సినటువంటి విషయాలు. యేసుక్రీస్తు అక్కడ మీకు బాగా కనిపిస్తుంది. ఆయన ఎవరి పాదాలు కడిగాడు అనంటే శిష్యుల పాదాలే కడిగాడు. ఏమ రైట్? జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడికి వచ్చిన వాళ్ళందరి పాదాలు కడగలే, ఆయనతో ఉన్న వారందరి పాదాలు కడగల. ఎవరి పాదాలు కడిగాడు? ఎందుకో? శిష్యులు మొట్టమొదటిసారిగా దేవుని యొక్క కార్యాలను చూడాలి, చూపించాలి, దేవుని కార్యాలు చేయాలి. మళ్ళొకసారి చెప్తాను జాగ్రత్తగా. చూడాలి, చూపించాలి, చేయాలి. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, దేవుడు వారిని ఎన్నుకున్నాడు, దేవుడు వారికే అన్ని విధాలుగా గురువుగా నిరూపించుకున్నాడు. ఆయన గురువు వాళ్ళకి. ఎవరికి? శిష్యులకి. అంటే శిష్యులకి ఉన్నారు అంటే గురువు ఉన్నాడని అర్థం. గురువు ఉన్నాడు అంటే శిష్యులు కూడా ఉన్నారు అని అర్థము. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అలాంటి మహత్తరమైనటువంటి దేవుడు శిష్యులను ఇచ్చినటువంటి ప్రాధాన్యతను గురించి దేవుడు మాట్లాడుతూ, ఎవరికి ఇచ్చిన ప్రాధాన్యత? శిష్యులకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి మాట్లాడుతూ ఆయనట మొట్టమొదటిసారిగా భోజన పంక్తిలో నుండి లేచాడట. జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే భోజన పంక్తిలో నుండి లేచాడు అని అర్థం ఏంటంటే, ఆయన భోజన పంక్తిలో కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. భోజనాలు వడ్డించడానికి బహుశా సమయం ఉందేమో. వెంటనే ఆయనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన ఆలోచించిన విషయం ఏంటంటే, ఇది కాదు నాకు ముఖ్యము. ఏది ముఖ్యం? శిష్యుల యొక్క అంతరంగం ముఖ్యము. ఎవరు అంతరంగం? జాగ్రత్తగా ఎవరి అంతరంగం ముఖ్యం? శిష్యుల యొక్క అంతరంగం ముఖ్యం. ఆ శిష్యుల యొక్క అంతరంగంలోకి ఈ యొక్క మాటలు కనుక నేను పెట్టగలిగితే, ఈ కార్యం ద్వారా దేవుని యొక్క సన్నిధిని వారు చూడగలిగితే, నేటి శిష్యులే రేపటి నాయకులు అనుకొని దేవత దేవుడు భోజన పంక్తిలో నుంచి లేచాడట. ఓకే, ఎక్కడి నుంచి అంటే he didn't give importance for the food what he eat. ఓకే, am I right? దేనికి ఇవ్వలే ప్రాధాన్యత? జాగ్రత్తగా ఆలోచించండి. దేనికి ఇవ్వలే ప్రాధాన్యత? భోజనానికి ఇవ్వల. అలాగని భోజనంకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండొద్దు. భోజనం ఎప్పుడు ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలో చెయ్యండి. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది అని దేవుడు చెప్తూ, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఇంకొక మాట ఏంటంటే, దేవుని వాక్యము జీవాహారము. దేనికి ఇస్తావు ప్రాధాన్యత? భౌతిక ఆహారానిక, జీవాహారానిక? మాటలతో చెప్పొద్దు, మనసులతో చెప్పండి. నువ్విచ్చే ప్రాధాన్యతను బట్టే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. ఆమేన్ చెప్దాం. నువ్విచ్చే ప్రాధాన్యత, నువ్విచ్చేటువంటి ఆ మొట్టమొదటి పని నేను చేయగలిగినప్పుడు దేవుడు ఎంతగానో మనని ఆశీర్వదిస్తాడు. అందుకనే దేవుడు ఆయన కలువరి సిలువకి వెళ్ళక ముందు ఆయన ఇచ్చిన మొట్టమొదటి ప్రాధాన్యత ఏమిటాయి అంటే, శిష్యులకి ఇచ్చిన ప్రాధాన్యత భోజనానికి ఇవ్వాల. ఎవరికి ఇచ్చిన ప్రాధాన్యత మీకు అర్థమైపోవాలి. ఆయన భోజనం కంటే తనవారే గొప్పవారు, భోజనం కంటే తనవారే ప్రియులు,
భోజనము కంటే తన శిష్యులే మహత్తరమైన వారు, ప్రాధాన్యత ఇవ్వగలిగిన వారు, ప్రాధాన్యత ఇవ్వగలగాలని ఆశించిన వారు. అందుకని యేసుక్రీస్తు ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు అంటే భోజనానికి ఇవ్వాల, తన శిష్యులకి ఇచ్చాడు. ఈ మాటను మర్చిపోవద్దు. రెండో విషయాన్ని గురించి మీరు ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు రెండో చేసిన పని ఏంటంటే ఆయన భోజన పంక్తి నుండి లేచి తన పైనున్న వస్త్రమును పక్కన పెట్టాడు. ఓకే, ఏం చేశాడట? ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడైనా జీవితంలో ఇది డిస్టర్బెన్సు అని అనుకుంటే, ఇది నాకు ఆటంకము అనుకుంటే, అర్థమవుతుందా మీకు? దాన్ని ఏం చేయాలి? పక్కన ఆయన ప్లేటుని పక్కన పెట్టాడు, అడ్డంకుని పక్కన పెట్టాడు. ఇది ఎందుకంటే కడుగుతున్నప్పుడు కింద పడుతూ ఉంటుంది, దాన్ని తీస్తూ ఉంటాం. అర్థమైందా? ఏమ రైట్? అంటే ఇప్పుడు మీ భాషలో చెప్తా, మీ చెంగు కూడా నెత్తి మీద చాలాసేపు ఉండదు. ఏముండదు? చాలాసేపు మీ చెంగు ఉండదు. దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయాలి? తెలీదా మీకు? ఏం చేయాలి అంటే జుట్టు తీసేసేయాలి, బోడుగుని చేసుకోవాలి. అది జోక్, అది రియల్. వాక్యం చెప్పిన మాట చెప్తున్నా మీకు. వాక్యం చెప్పిన ఆ యొక్క తలకి మీరు ఇది చేయలేనప్పుడు మీరు నా మాకులాగా క్రాప్ చేసుకోవాలి, మగవాళ్ళలాగా. అందుకని మేము వేసుకోము చెంగు. చేసుకుంటారా మీరు? చేసుకోరు. చేసుకోవాలా? చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆ యొక్క అడ్డంకును మీరు తొలగించగలిగితే ఆత్మీయతను పొందగలుగుతారు. ఆమేన్ చెప్దాం. ఏ అడ్డంకైనా సరే, అంటే నీకు దేవునితో సంబంధాన్ని అడ్డుపరుస్తున్నటువంటి ఏ ఆటంకమైనా, నీకు దేవునికి ప్రాధాన్యత ఇవ్వటంలో ఏదైతే నిన్ను అడ్డుగా ఉంటుందో ఆ అడ్డు కూడా నువ్వు తొలగించగలిగితే దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతావు. ఆమేన్ చెప్దాం. అడ్డంకులు తొలగించుకోకుండా, ఆత్మీయతను పొందుకోకుండా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు పొందే ప్రతిఫలము శూన్యము అని చెప్పగలుగుతాం. ఏంటి? ఏమని? శూన్యమని చెప్పగలుగుతాం. అందుకని దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు మాదిరి చూపించాడు. అందుకే చెప్పి ఆయన మనకు స్ఫూర్తినిచ్చినటువంటి కార్యం ఇది. ఆయన ఇప్పుడేం చేశాడు? ప్రాధాన్యత శిష్యులకి ఇచ్చాడు. రెండోది చెప్తున్న, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ తువాళ్ళు పక్కన పెట్టాడంటే ప్రాధాన్యత శిష్యుల పాదాలకి ఇచ్చాడు. ఆమేన్ చెప్దాం. అర్థమవుతుందా? అంటే ఎందుకో తెలుసా? సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరి పాదాలు? నువ్వు కూడా ప్రకటిస్తే నీ పాదములు సుందరములే. నువ్వు కూడా దేవుని పనిలో ఉంటే నీ పాదములు సుందరములే. నువ్వు కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా జీవించగలిగితే నీ పాదములు ఎంత సుందరములంటే అవి కొండ మీద ఉన్నటువంటి పాదములు సుందరములైన పాదముల వలె కనపడతాయి ప్రభు ఎదుట. అందుకని దేవుడు ఏం చేశాడంటే మొదటిది తన శిష్యులకి ఇచ్చాడు ప్రాధాన్యత, భోజనాన్ని పక్కన పెట్టాడు. ఆ తవళ్ళ అడ్డంకులు ఉన్న తవళ్ళని తీసుకొని పక్కన పెట్టాడు. తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటి అంటే తను వాళ్ళు తీసుకొని అది నడుమునకు కట్టుకున్నాడు. అది ఆయన చేసినటువంటి మూడో పని. ఏం కట్టుకున్నాడు? అర్థమవుతుందా? అంటే దేవుని సన్నిధిలో ఆయన చేయాలనుకున్నటువంటి ఆ కార్యానికి ఆధారం తీసుకున్నాడు. ఏ దారం? ఆధారం. ఇప్పుడు నేను కడిగితే తొడవాలి. ఎవరి? శిష్యుల యొక్క పాదాలు తొడవాలి. తొడవాలి అంటే నాకు ఒక ఆయుధం కావాలి. ఇప్పుడు చెప్తున్నా, దేవుని పని చేయాలి అనుకుంటే నీకు కూడా ఆయుధం కావాలి. రైట్? ఆయుధం లేకుండా యుద్ధానికి పోలేవు. ఆయుధం లేకుండా ఆయన పనిని కొనసాగించలేవు. ఏంటి ఆ పని అని మనం కనుక ఆలోచన చేస్తే యేసుక్రీస్తు చేసినటువంటి పని ఏంటంటే ఆయన ఒక తువాలు తీసుకొని తన నడుమునకు కట్టుకొని ఇప్పుడు చెప్తున్నాడు. నాలుగో మాట చెప్తా అంటాడు, ఆయన పళ్ళెములో నీళ్ళు పోసాడు.
జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన ఒక్క మాట చెప్తే, ఓకే, ఆయన ఒక్క మాట చెప్తే పళ్ళెంలోనే కాదు తొట్టులో నీళ్లు పడతాయి. రైట్? అవునా కదా? పళ్ళెంలోనే కాదు తొట్టులో నీళ్ళు. కానీ ఆయన స్వతహాగా ఏ పనైతే చేయాలని ఆశించాడో ఆ పనిని ఆయనొక్కడే భారం మోస్తున్నాడు. అది మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో చేయవలసిన 4వ పని. ఎవరు మోయాలి భారం? ఎవరు మోయాలి భారం? అర్థమైందా? ఎవరైతే పనిని పూనుకుంటారో వారే మోయాలి. ఎవరైతే పని చేయాలనుకుంటారో వారే మోయాలి. అంటే మీ భాషలో చెబుతా, నువ్వు బైబిల్ తీసుకొని నువ్వు వస్తావు, ఓకే, నువ్వు వస్తా ఇక్కడ దాకా మోసుకొస్తావు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఆయనకి ఇస్తావు. ఏంటి నవ్వుతున్నారేంటి? అబద్ధమా? అంటే ఏంటి ఇప్పుడు? అబ్బా అమ్మాయి, నేను వచ్చేదాకా నువ్వు మొయ్యి, నేను వచ్చాక నేను మోస్తా. అంటే భారము, బాధ్యతలో ఎక్కడో పంచుకోవాల్సి వస్తుంది. సరే, మంచిదే, తప్పేం లేదు, తప్పని దాన్ని అంటలే. కానీ ఈ బాధ్యతతో పాటు, ఈ పనితో పాటు దేవుని పనిలో భాగస్థుడు కావాలి అంటే, భాగస్వామి కావాలి అంటే, ఓకే, అది దేవుడిచ్చిన భారము నీకే అని జ్ఞాపకం చేసుకొని నువ్వే చేయాలి కంతే. ఓకే, జాగ్రత్తగా ఒక్కసారి ఆ వచనాన్ని మీకు చదివి వినిపిస్తా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. యెషయా గ్రంథము, యెషయా గ్రంథంలోకి వెళుతున్నాను. ఒక మాట చదువుతాను మీకు బాగా అర్థమవటానికి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము, 6వ అధ్యాయము, 6వ అధ్యాయం, 6వ అధ్యాయము, 6వ వచనం చదువుతున్నా. అప్పుడు శరాపులలోనొకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగెను, నీ దోషమును పరిహరించబడెను, ఓకే అని దేవుడు ఆ పవిత్రమైనటువంటి జీవితానికి పునాది వేశాడు. ఎవరు పవిత్రమైన జీవితానికి? ఆ పవిత్రమైన జీవితానికి పునాది వేస్తే యెషయా భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఎవరు పోతారు నా కోసం అంటే యెషయా భక్తుడు అన్నాడు, నేనున్నా, నన్ను పంపుము. రైట్? ఎవరిని పంపాలి? ఎవరు తీసుకోవాలి బాధ్యత? ఎవరికి భారం లేదు, ఎవరు దాని గురించి ఆలోచించాలా. కానీ యెషయా భక్తుడు అంటాడు, నా పెదవులు శుద్ధి చేయబడ్డాయి, ఆ శుద్ధి చేయబడిన పెదవులతో నా దేవుణ్ణి నేను స్తుతించాలి, శుద్ధి చేయబడిన పెదవులతో నా ప్రభువుని ప్రకటించాలి. అందుకని అంటాడు, నేనున్నా, నన్ను పంపు. అది దేవుడు మనకిచ్చిన భారం. రైట్? ఎవరికి? అందుకని యేసుక్రీస్తు కూడా ఆ భారం, నేను ఏ పని అయితే చేయాలనుకున్నానో ఆ భారాన్ని నేనే మోస్తున్నాను, ఎవరికి అప్పగించులా, ఎవరికి అప్పగించవలసిన అవసరం కూడా నాకు లేదు అనుకొని తానే నీళ్లు తోడి పళ్ళెములో పోసి శిష్యుల యొక్క పాదాలు కడగటం ప్రారంభం చేశాడు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న చాలా విషయాల్లో ఉన్న 3 సత్యాలు చెప్తున్నా, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలు. ఆయన ఏం చేశాడు అంటే, ఆయన యేసుక్రీస్తు శిష్యుల యొక్క పాదాలు కడగటానికి ముందుగా భోజన పంక్తిలో నుంచి లేచాడు. తర్వాత అడ్డుగా ఉన్న తువాళ్ళని పక్కన పెట్టాడు. ఒక తువాళ్ళను నడికట్టు కట్టుకున్నాడు, నీళ్లు పోసుకున్నాడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుల యొక్క పాదాలను కడుగుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. శిష్యుల యొక్క పాదాలని కడుగుతున్నాడు. ఎప్పుడన్నా మనం, ఈవెన్ మై సెల్ఫ్, నేను కూడా ప్రశ్నించుకోవాలి. ఎప్పుడన్నా నువ్వు కానీ నేను కానీ
మనకున్న వారిని కానీ మన కన్నవారి పాదాలు కానీ కడుగుంటామా? శిష్యుల యొక్క పాదాలు అనగా యేసుక్రీస్తుని వెంబడించిన వారి పాదాలు యేసుక్రీస్తు కడిగాడు. మనను వెంబడించే వారి పాదాలు ఎప్పుడైనా కడిగామా? ఇది ఆచారం గురించి నేను మాట్లాడుతున్నా. అది చెయ్యాలి, అది ఆచారం అని కూడా నేను చెప్పటలే. కానీ దీంట్లో ఉన్న సత్యం మీకు చెప్తా. యేసుక్రీస్తు ఎందుకు చేశాడు తెలుసా? యేసుక్రీస్తు ఈ కార్యాన్ని ఎందుకు చేశాడు తెలుసా? మొదటి మాట, యేసుక్రీస్తు చేయటానికి గల కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ఈ లోకంలో తన దీనత్వాన్ని చూపించాలి. అది ఆయన ఆలోచన. దేన్ని? దీనత్వము చూపిస్తే ధన్యులు అవుతారు. ఎవరు? ఏం చూపించాలి? దీనత్వం చూపించాలి. జాగ్రత్తగా ఆలోచించండి. దీనులు దేవుని యొక్క చెంతన చేరుతారు. అందుకనే బేదలను కనికరించువాడు ధన్యుడు. రైట్? జాగ్రత్తగా ఆలోచించండి. బేదలను కనికరించువాడు ధన్యుడు. ఓకే, అదే మాట చెప్తూ అంటాడు ఇంకో చోట. ఏమంటాడంటే బేదలను కనికరించువాడు దేవునికి అప్పిచ్చువాడు. ఎవరు? రైట్? దేవుడు ఈ లోకంలోకి వచ్చింది. జాగ్రత్తగా నాయన చూడాలి. దేవుడు ఈ లోకానికి వచ్చింది. ఎంత దరిద్రుడిగా వచ్చాడో మీకు అర్థమవుతుంది. దీనుడు అనే మాటను ఇంకొక పర్యాయ పదం ఏంటంటే దరిద్రుడు అని అర్థము. ఏమీ లేనివాడు అని అర్థము. ఏమీ లేనివాడు. అన్నీ ఉండి ఆయన పరలోకము నుండి భూమి మీదకి దీనుడిగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు. రైట్? జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలా వచ్చాడు? దీనుడిగా వచ్చాడు. ఓకే, పరలోకంలో ఉన్న సౌభాగ్యాన్ని విడిచిపెట్టాడు, భూమి మీదకి రిక్తుడిగా వచ్చాడు. ఓకే, భూమి మీద ఒక స్థలము లేకుండా బ్రతికాడు. ఏం లేకుండా? అర్థమవుతుందా? ఏమి లేకుండా? ఒక స్థలము లేకుండా బ్రతికాడు. చెప్పులు లేకుండా తిరిగాడు మహానుభావుడు. ఏమండి? అర్థమవుతుందా? ఏమి లేకుండా? కాలం తెలియదు. కాలం ఎండాకాలమా, వర్షాకాలమా, చలికాలమా, లేకపోతే వసంతకాలం, ఏ కాలమో తెలియలా. కానీ యేసుక్రీస్తు చెప్పులు లేకుండానే లోకంలో తిరిగాడు. ఓకే, రైట్? ఓకే, మీకు అర్థమవుతుంది కదా? అంత దీనుడై ఈ లోకానికి వచ్చాడు. అందుకని నీ రాజు దీనుడై గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడని రాయబడి ఉంది. దేని మీద? దీనుడై వచ్చాడు. ఎవరు అయినా? యేసుక్రీస్తు దీనుడై ఈ లోకంలో జీవించాడు. దీనుడై ఈ లోకంలో జీవించాడు. దీనుడుగానే ఈ లోకంలో చనిపోయాడు. ఆమె చెప్దాం. ఎలా చనిపోయాడు? దీనుడుగానే చనిపోయాడు. యేసుక్రీస్తు శిష్యులు ఆయన ఆ యొక్క గెత్సేమనే తోటలో ఉంటే యేసుక్రీస్తు శిష్యులందరూ ఆయన చుట్టూ ఉంటే అక్కడికి అనేక మంది సైనికులు వచ్చారు యేసుక్రీస్తును పట్టుకోవటానికి. రైట్? పట్టుకోవటానికి ఎవరు వచ్చారు? సైనికులు వచ్చారు. యేసుక్రీస్తుని పట్టుకున్నారు. వెంటనే ఒక శిష్యుడు యేసుక్రీస్తును పట్టుకుంటానికి వచ్చినటువంటి ఆ యొక్క సైనికుని తల తెగ నరుకుదాం అనుకున్నాడు. అర్థమవుతుందా? సైనికుని తల తెగ నరుకుదాం అనుకున్నాడు. ఆయన ఇలాగ ఎప్పుడైతే కత్తేసి తెగ నరుకుదాం అనుకున్నాడో ఆయన ఇలా అన్నాడో, వెంటనే ఈ చెవి ఇలా తెగిపోయింది. జాగ్రత్తగా ఆలోచన. అప్పుడు అంటాడు, నా తండ్రికి ప్రార్థన చేస్తే నా తండ్రి సేనను పంపిస్తాడు, సైన్యాన్ని పంపిస్తాడు, నీ కత్తి నీ వరలో పెట్టుకో అన్నాడు. అంటే అక్కడ కూడా ఆయన దీనత్వాన్నే చూపాడు. అంతటి మహానుభావుడు ఈ రోజున నీకు నాకు స్ఫూర్తినిస్తున్నాడు. దీనత్వము కలిగి ఉంటే ధన్యులు అవుతావు. దీనుడే ధన్యుడు సుమా అని టైటిల్ పెట్టుకున్నా. ఏంటిది అది? దీనుడే ధన్యుడు సుమా. దీనత్వం కావాలి. దేవుని బిడ్డలమైన మనము దీనులుగా బ్రతకడం నేర్చుకోవాలి. అంటే మనలో ఏం పోవాలి? నెంబర్ 1 మనలో ఏం పోవాలి? ఏంటిది అంటున్నారు తప్ప ఒకళ్ళు గట్టి చెప్పలే. మనలో ఏం పోవాలి? దీనత్వం రావాలి అంటే
దేవుని సన్నిధిలో చెప్తున్నా, దీనత్వం రావాలంటే దెయ్యం మనలో నుంచి పోవాలి. అది ఏ దెయ్యమైనా సరే, పాపమా, శాపమా, లోకమా, అపవాద, ఎవడైనా సరే, ఓకే, అహంకారమా, ఈ లోకంలో ఉన్న గర్వమా, నాకంట్లే అనేటువంటి తపన, ఆలోచన కలిగిన జీవితమా, ఏదైనా సరే అది పోతేనే దేవుడు మనలో నివసించగలుగుతాడు. దేవుని స్తోత్రాలు. దీనులైన వారిని దేవుడు దగ్గరికి తీసుకుంటాడో, దీనులైన వారితో ఆయన భోజనం కలిసి చేస్తాడో. జాగ్రత్తగా ఆలోచించాలి. దీనత్వంలో ఉన్న గొప్పతనం అది. దీనత్వాన్ని నేర్పించిన గొప్ప దేవుడు యేసయ్య. ఎవరు నేర్పించలా ఈ లోకంలో. ఏమన్నాడు తెలుసా? ఎవడైనా మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే వానికి తిరిగి అదెందుకు చేస్తాం, 2 చెంపలు వాయించి పెట్టం. ఆయన అట్టే చెబుతాడులే. ఎవరైనా కాదు, దేవుడు. ఈయనేమో దేవుని మాటలే. అర్థమవుతుందా? ఆయన అట్టే చెబుతాడులే అనుకుంటాం. కానీ ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉండటానికి ఇష్టపడతావో, కొట్టాలన్నా నీ చెయ్యి రాదు. కొట్టాలన్నా చెయ్యి రాదు. యేసుక్రీస్తు అదే చెప్పాడు. నేను తలుచుకుంటే ఇక్కడున్న సైన్యాన్ని మొత్తం చిటికలో మాయించేస్తా. కానీ నానొచ్చిన పని ఏంటంటే, ఈ లోకంలోనే నీకున్న వారికి, నువ్వు కన్నవారికి, అందరికీ చెప్పటానికి, స్ఫూర్తినివ్వటానికి నేను ఈ లోకానికి దీనుడిగానే వచ్చాను. అందుకే ధన్యుడినయ్యాను అన్నాడు. దేవుని స్తోత్రాలు. యేసుక్రీస్తు నేర్పించాడు. ఏది? ఈ కార్యం ద్వారా దేవుడు నేర్పించిన, ఆ పని ద్వారా దేవుడు నేర్పించినటువంటి ఒక సత్యం ఏమిటంటే, నీవు నేను దీనత్వం కలిగి జీవించాలి. నీవు నేను అన్ని విడిచిపెట్టుకొని జీవించాలి. నీవు నేను అన్ని ఇష్టము కాని వదిలిపెట్టుకొని జీవించాలి. అప్పుడే దేవుని మహిమకు అర్హత పొందుకుంటాం. ఏం పొందుకుంటాం? అర్హత పొందుకుంటాం. దేవుని రాజ్యమునకు వారసుల పత్రా పొందుకుంటాం. ఏమింది? పత్రం. అర్థమైందా? కాగితం పొందుకుంటాం. ఎప్పుడు? దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనము, ఓకే, దీనత్వం లేకుండా నేను మీ కాళ్ళు కడిగినా అది షో అవుతుంది తప్ప రియాలిటీ కానే కాదు. ఏం రైట్? అర్థమవుతుందా? షో అంటే ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మిమ్మల్ని అందరిని పిలిచి ఒక బకెట్ నీళ్ళు తెప్పించి మీ అందరి పాదాలు కడుగుతూ ఉండి, తుడుస్తూ ఉండి, ఫోటోలు తీసి మీ అందరు స్టేటస్లో పెట్టుకోండి, నా స్టేటస్లో నేను పెట్టుకుంటానంటే అందరూ ఏమనుకుంటారు తెలుసా? అబ్బో అయ్యగారు ఎంతమా బాసలకి మామూలుగా అనుకుంటారు. కానీ ఇది కాదు దేవునికి కావాల్సింది. ఇది కాదు దేవునికి కావాల్సింది. ఇది కాదు దేవుడు ఆలోచించింది. ఇది కాదు దేవుడు తలంచింది. ఇది కాదు దేవుని ఉద్దేశము. దేవుని ఉద్దేశం ఏమిటయ్యా అంటే, నీలో నాలో దీనత్వం రావాలి అంతే. దీనత్వం లేకుండా నేను ఎన్ని పనులు చేసినా, ఈవెన్ పెంట ఎత్తేసినా, ఓకే, పెంట ఎత్తేసినా దానివల్ల నా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకుంటాను అనుకుంటామో చాలా పొరపాటు. నా దేవుడు దీనులకు మాత్రమే తన కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. దీనులకు ఆయన కృప అనుగ్రహించును. ఏమ రైట్? ఎవరికి? దీనులకు అనగా తగ్గించుకున్న వారికి, అనగా దీనత్వం కలిగి ఉన్న వారికి, అనగా లోబడిన వారికి దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏమిటంటే, పరలోక రాజ్యమే కాదు, భూమి మీదే పరలోకాన్ని చూడగల మహత్తర శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నాకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ? భూమి మీదే. తెలుస్తుందా మీకు? భూమి మీద ఏముందో తెలుసా? దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యము మీతోనే ఉన్నది. దేవుని మాటలు ఇవి, నా మాటలు కాదు. ఎవరి మాటలు? ఏమని చెప్పాడు? దేవుని రాజ్యము మీతోనే ఉంది, మీ మధ్యనే ఉంది, మీ మధ్యనే ఉంది. ఆ రాజ్యమునకు వారసులు కావాలి అంటే
నువ్వు ఈ భూమి మీదే పరలోక రాజ్యాన్ని చూడాలి అనుకుంటే, ఈ భూమి మీదే పరలోకపు సౌభాగ్యాన్ని అనుభవించాలనుకుంటే, ఈ భూమి మీదే నువ్వు నీ జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి ఈవులు పొందుకోవాలనుకుంటే, దేవుడు కోరుకున్నది మొట్టమొదటి మాట ఏమిటంటే దీనత్వం కావాలి. ఎవరికి? ఇప్పుడు చెబుతా. దేవుణ్ణి ఆరాధించే వారికి, దేవుణ్ణి మహిమపరిచే వారికి, దేవునికి ప్రార్థించే వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని కొరకు జీవించే వారికి, దేవుని యొక్క సన్నిధిలో సేవించే వారికి ఏం కావాలి? అది లేకుండా ఏం చేసినా ఏమవుతుంది? వ్యర్థమే. అందుకని యేసుక్రీస్తు దీనత్వాన్ని బోధిస్తున్నాడు, దీనత్వాన్ని చూపిస్తున్నాడు, దీనత్వాన్ని చేస్తున్నాడు. దీనుడై ఈ లోకానికి వచ్చాడు. ఆ శిష్యుల యొక్క పాదాలు పట్టుకొని ఆయన కడగటం ప్రారంభం చేశాడు. ఇంత మహోన్నతుడైన దేవుడు ఇక్కడ మీకు అర్థమవుతుంది. 13వ అధ్యాయం మీరు చదివితే అక్కడ పేతురు అంటాడు, ఓయ్ యేసయ్యా, దయచేసి నువ్వు నా పాదాలు కడగొద్దు అన్నాడు. నా పాదాలు ఐఎమ్ నాట్ వర్తీ, నేను నిజంగా యోగ్యుని కాదయ్యా, నీవు పాదాలు కడిగేంత గొప్పవాడిని కాదు. అయితే దేవుడు అన్నాడు, నేను నీ పాదాలు కడగపోతే నీకుతో నాకు పాలు లేదు, నీతో నాకు స్నేహం లేదు, నీతో నాకు మన స్నేహాలు ఎట్లా ఉంటాయో తెలుసా? అంటే యవనస్తులకి చెప్తున్నా, పెద్దోళ్ళకి చెప్తున్నా, మనతో స్నేహం అక్కో నువ్వు నా స్నేహితుడివేనా, స్నేహితురాలువే కదూ, అయితే అక్క సినిమాకి వెళ్దాం రావా? సినిమాకి అక్క నువ్వు నా స్నేహితుడికి అక్క, సినిమాకి రావేంటి? అయితే నీతో నాకు పచ్చి అక్క, నీతో నేను స్నేహం చేయను అక్క అని. ఏంటి మీరంటే ముసలోళ్ళు అయ్యారులే అమ్మా, ముసలోళ్ళకి ఏముంటుంది సినిమా చూడాలని ఆశ? ఇంట్లోని సినిమాలు చూపిస్తుంటే వాళ్ళు, అవునే కదా? ఓకే, అదే మా వాళ్ళకైతే, మగవాళ్ళకైతే, మా యవనస్తులకైతే ఏమంటారు తెలుసా? సిగరెట్ తాగేవాడు, అరే ఒక్క పఫ్రా, ఒక్కసారి ఓదరా, తాగరా, ఎరా మన ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏమాత్రం అన్న విలువ ఉందరా, నేను చెప్పిన పని చెయ్యిరా అని దీనికాడ దానికాడ ఓ చెప్పలే, అన్నీ కాడలే. ఊడేదాకా కాడ, ఊడిన తర్వాత కాడ తాటగా మారిపోతుంది. ఊడింది తాట అంటారే, అరే ఏంద్ర బాబు అనుకుంటా. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని బిడ్డలుగా చెప్తున్నా, నీకు దేవునితో సంబంధం కలిగి ఉన్నావు అనుకుంటే, దేవునితో నువ్వు ఐక్యపరచబడ్డావు అనుకుంటే, దేవుని రాజ్యమునకు వారసుడు కావాలని ఆశిస్తే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వే దేవునికి ఇష్టడైన బిడ్డగా జీవించాలని ఆలోచన చేస్తే, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే దీనత్వం కలిగి ఉండు, దేవుడు ఒక దినాన ధన్యుణ్ణి చేస్తాడు. అందుకని బైబిల్లో యేసుక్రీస్తు చెప్పాడు, తన్ను తాను తగ్గించుకునివాడు, ఒకసారి చెప్పరా అందరూ, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు సింహాసనం ఎక్కడుందో చెప్పనా? ఏ సింహాసనం అయితే వదిలిపెట్టబడ్డాడో ఆ సింహాసనం మీద అంతకంటే మరి ఎక్కువ ఘనత కలిగేలాగా ఉన్నాడు. దేవుడు దీనులను పైకెత్తుతాడు, దరిద్రులను ఆయన లేవనెత్తుతాడు. నేను చెప్తున్న దేవుని సన్నిధిలో, నువ్వు దీనుడు అని సిగ్గుపడవద్దు, నువ్వు దరిద్రుడు అని బాధపడవద్దు. నా ప్రభు ఒక దినాన నీ దీనత్వంలో నుండి దేవుడు పైకి తీస్తాడు, నీ దరిద్రతలో నుండి దేవుడు పైకి తీస్తాడు. నిన్ను తప్పనిసరిగా ఒక దినాన్ని నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఆయన సజీవుడు. ఆలస్యం చేశాడేమో తెలియదు, కానీ నీ గురించి ఆలోచించకుండా ఉండడో, నీ గురించి ఆలోచించే
ఆలోచించే దేవుడు నీ కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడే ఉన్నాడని మాత్రం జ్ఞాపకం చేసుకో. అందుకని ఆయన చెప్పాడు దేవుని సన్నిధిలో, ఆయన సిద్ధపడి వచ్చాడు కదా. ఇన్ హిస్ ప్లాన్, ఇన్ హిస్ మైండ్, హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ హిస్ డిసైపుల్స్ ఇన్ హిస్ లైఫ్. ఆ దేవుని బిడ్డల కోసం, దేవుని శిష్యుల కోసం ఆయనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటో చెప్పనా? అప్పుడు దాకా పొంగి పొరలిన పేతురు సహితము, చల్లబడి ఆయన అంటాడు, అయ్యా ఒకవేళ నువ్వు నిజంగా నీలో పాలు పొందాలి అనుకుంటే, నీలో పాలు పొందులు కలవని నువ్వు అనుకుంటే, నీలో పాలు పొందులు దీని ద్వారా జరుగుతుంది అనుకుంటే నన్ను నిలువెల్ల కడిగయ్యా అన్నాడు. ఎక్కడ అర్థమైందా? ఎక్కడ కడగమన్నాడు? అర్థమవుతుందా? చేతులు కడుగుతావు, కాళ్ళు కడుగుతావు, ఒళ్ళు కడుగుతావు, ఏం కడుగుతావు నాకు అనవసరం. ఇప్పుడు పాదాలు ఒకటి కడుగుతాను అంటున్నావు కదా, పాదాలు కడగకపోతే పాలు పొందలేమన్నావు కదా, అయితే నన్ను నిలువెల్ల కడుగన్నాడు. నిలువెల్ల కడగన్నా. అప్పుడు పేతురుకి చెప్పాడు దేవుడు, అయ్యా పేతురు, స్నానం చేసిన వాడు పాదములే కడుక్కుంటాడు. దేవుని స్తోత్రాలు. శుద్ధి చేయబడిన వాడు, జాగ్రత్తగా ఆలోచించాలి. శుద్ధి చేయబడిన వాడు ఎవరు? భోజనాన్ని ఎన్నిసార్లు చేస్తారు? భోజనం ఎన్నిసార్లు చేస్తారు రోజులో? ఉదయం టిఫిన్ భోజనం కాదా? అంటే మీరేం టిఫిన్ తెచ్చుకుంటారమ్మా, మాలాంటి వాళ్ళు సర్దిపో తింటారు, అది కూడా భోజనమే. భోజనం అంటే తినేది అని అర్థం. ఓకే ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాకుసు. ఏంటిది? స్నాకుసు. మళ్ళీ రాత్రికి భోజనం. మరి ఎందుకు పెరగం దేవుని దయలా? 4 పూటలు భోజనం చేస్తే ఎందుకు మనం బలంగా ఎందుకు ఉండం? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, జాగ్రత్తగా ఆలోచించండి. 4 సార్లు కాకపోయినా కనీసం 3 సార్లు, 3 సార్లు కాకపోయినా కనీసం 2 సార్లు. ఏమ రైట్? 2 సార్లు. ఇప్పుడు 2 సార్లు అయితే ఈజీయే. ఉదయం స్నానం చేస్తాము, టిఫిన్ చేస్తాం, సాయంత్రం స్నానం చేస్తాము, భోజనం చేస్తాం, మధ్యాహ్నం చేస్తామా? స్నాక్స్ తినేటప్పుడు చేస్తామా? ఎందుకు చేయరు? కానీ ఈ 4 సార్లు మాత్రం చేతులు కడుక్కుంటారా, కాళ్ళు కడుక్కుంటారా? ఏమోలే, ఇంట్లో ఉంటే ఏం కడుక్కుంటాం, మళ్ళీ ఇంటి బయటికి వెళ్ళాలి కదా కాళ్ళు కడుక్కోవడం. ఓకే, వెరీ గుడ్, మీకు అర్థమైపోయింది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇన్నిసార్లు నువ్వు చేతులు కడుక్కుంటున్నావు, కాళ్ళు కడుక్కుంటావు, స్నానం చేస్తున్నావు, ఎప్పుడన్నా యేసయ్యనయ్యా నా హృదయానికి స్నానం చేపించవా అడిగావా? ఎప్పుడైనా అయ్యా నా మనసుకి స్నానం చేపించయ్యా అన్నవా? అన్లా. సరే, ఎప్పుడైనా అయ్యా నాకు ఈ దీనత్వం నేర్పించయ్యా అని ప్రార్థన చేసావా? నేను ఎందుకు చేస్తా, ఎందుకు తగ్గుంటా, ఎందుకు తగ్గుండాలి? నేను వాళ్ళకంటే తీసేసిన దాన్న, పోసేసిన దాన్నే, ఆశేసిందా వారి దంపదాకా ఎన్ని మాటలు వస్తాయో. అవునా? ఇదిగో చెప్తున్నా, నీ మాటలను దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పనా? దేవుని బట్టియే దీనుడయ్యుండు దేవుడు ధన్యుని చేస్తాడు. ఆమేన్ చెప్తాం. దేవుని బట్టే, మనుషులను బట్టి కాదు, మనుషుల యొక్క ఆలోచనలు బట్టి కాదు. తగ్గించుకోవటంలో తప్పు లేదు, హెచ్చించబడతావు. ఓకే, దరిద్రుడిగా ఉండటం తప్పు లేదు. దేవుడు అంటాడు, నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటా, నా స్నేహితులందరికీ పెద్ద పెద్ద కార్లు 20 lakhs, 30 lakhs, 40 lakhs, 50 lakhs కార్లు ఉన్నాయి, నాకు కాళ్ళు ఉన్నాయి.
ఏమన్నాయి? ఏమన్నాయి? కాళ్ళున్నాయి. తాళ్ళు కాదు, మళ్ళీ తాళ్ళు అంటే మీరు ఎక్కడికి వెళ్తారో. కాళ్ళున్నాయి. ఎందుకో తెలుసా? నా దేవుడి దగ్గర ఒక రోజున నేను తగ్గించుకున్న నా జీవితానికి ప్రతిఫలంగా ఆయన నా పట్ల ఏదైనా చేయగలుగుతాడు. ఆయన తలుచుకోవటానికి కోసం నాకు టైం పడుతుంది. ఆయన ఆలోచించడానికి టైం పడుతుంది. ఆయన ఆశించడానికి టైం పడుతుంది. ఆయన నాకు అనుగ్రహించడానికి టైం పడుతుందే తప్ప లేకుండా మాత్రం చనిపోయే లోపు ఏమీ లేకుండా మాత్రం దరిద్రుడిగా మాత్రం నేను ఉండను. దేవుడు నాకు అనుగ్రహించాల్సింది ఆయన సమయంలో అనుగ్రహిస్తాడు. అది ఎప్పుడు అంటే నాలో ఆత్మ సంబంధమైన దీనత్వాన్ని అభివృద్ధి చేసుకుంటున్నప్పుడు, ఆత్మ సంబంధంగా నా జీవితాన్ని తగ్గించుకొని దేవుని ఎదుట పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో నేను అడిగి పొందుకున్నప్పుడు ఆ దేవుడే నా కార్యాన్ని జరిగిస్తాడు. దీనుడు కాకుండా ఎన్నడూ నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేవు. అది సత్యం. వెళతామనుకున్నావా? వెళ్ళలేవు. ఏమి లేకుండా, దీనత్వం లేకుండా, తగ్గింపు లేకుండా హెచ్చించబడటం జరిగేది కాదు. ఒకవేళ హెచ్చించబడటం జరిగింది, తగ్గించుకోలేని జీవితంలో కూడా హెచ్చించబడతాను అనుకుంటే లెక్కేసుకో రోజులో. ఏ రోజు నీ బండి ఓడవుతుందో, నీ వాడ బండి అవుతుందో, ఏమా రైట్? నీ వాడ బండి అవుతుందో, నీకు అన్నీ కలిగి ఉన్న నీవు ఈ రోజున ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చేమో, కానీ అది నీకు ఎప్పుడు కూడా స్థిరమైనది కాకపోవచ్చేమో. ఇప్పుడు చెప్తా, మీకు ఈజీ చెప్తా, మీకు అర్థమవుతుంది. బాగా ఉన్నవాడు, అన్ని బాగా ఆస్తులు ఉన్నవాడు చివరికి అడుక్కునే స్థితికి వస్తే, ఏ స్థితి? అడుక్కునే స్థితికి వస్తే వాడు గొప్పడంటావా? లేదు, అడుక్కొని అభివృద్ధి చెంది గొప్పవాడైన వాడు గొప్పవాడంటావా? ఇప్పుడు చెప్తా, గొప్పవాడు నీకులాగా కాలినడకని 4 గంటలు నడవలేడు. కానీ దరిద్రతలో నుంచి పైకి వచ్చిన వాడు కాలి నడకన గంటలు కాదు, ఎన్ని గంటలైనా నడవగలుగుతాడు. ఎందుకో తెలుసా? ఆడు చిన్నతనంలో నుండి సాధన చేశాడు. రైట్? వాడి చిన్నతనంలో నుండి లేదు. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళని మా ఊర్లో పొలం పనికి వెళ్దాం రండమ్మా అన్నాను అనుకో, ఏం పనికి? అమ్మ ఎక్కువ డబ్బులు ఇస్తామమ్మా. వద్దులే అయ్యా, కలియో గంజో ఇంట్లో కూర్చొని తాగుతాం. అర్థమైందా? నేను రాలేనయ్యా అంటాం. కానీ మనకులాగా కష్టపడి పొలం పనులు చేసుకొని అన్నీ చేసుకొని ఇప్పుడు కూడా నీకు అవకాశం దొరికితే నేను పొలం పనేనే చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఎంత హెచ్చించబడతా అంత దేవుని యొక్క మహిమ కొరకు వాడబడతా. ఎంత దీవించబడతానో అంతగా దేవుని యొక్క చిత్తానికి నేను లోబడతా. ఎంతగా నా జీవితము ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినా నా దేవుని దగ్గర నేను తగ్గించుకొని బ్రతుకుతా అనుకున్న వారిని దేవుడు తప్పనిసరిగా ఒక దినాన ధన్యుడిగా చేయగలుగుతాడు. ఆమేన్ చెప్దాం. అది కావాలి మనకి, అది కావాలి. రెండో మాట చెప్తున్నా, యేసుక్రీస్తు యొక్క పని చేయటానికి కారణం ఏమిటంటే, యేసుక్రీస్తుకి ఇంకొక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అని నేను పరిశీలన చేశా. ఎందుకు దేవుడు అంత గొప్పవాడు అయ్యుండి శిష్యుల పాదాలు సీక్రెట్గా కడగలేదండి. మీరు ఈ మాట మాత్రం మర్చిపోదు. సీక్రెట్గా కడగల. ఆయన చుట్టూత జనం ఉన్నారు, కానీ వాళ్ళ పాదాలను కడిగాడు. ఎందుకో తెలుసా?
ఎందుకో తెలుసా? మొదటిది ఆయన దీనత్వాన్ని చూపించడానికి. నేను దీనుడను మీకోసం వచ్చాను, దరిద్రతను అనుభవించాను, కానీ మీరు అందరూ అలాగా ఉండాలని కాదు, కానీ మీరు హెచ్చించబడాలని ఆశతోనే ఆలోచనతోనే ఈ పని చేశాను అన్నాడు. రెండో మాట చెప్తున్నాడు దేవాతి దేవుడు. ఆయన ఆ పని చేయటంలో రెండో కారణం ఏమిటంటే, దేవుడు శిష్యులను ప్రేమించినట్టు ఎవరిని ప్రేమించలా. ఎవరిని ప్రేమించలే? శిష్యులను ప్రేమించినట్టు. ఓకే, శిష్యులను ప్రేమించినట్టు ఎవరిని ప్రేమించలా. మళ్ళీ నన్ను ప్రేమించలేదు అనొద్దు, మీరు కూడా శిష్యులే. నేను అదే చెప్తాను. నేను విశ్వాసుల్ని ఏర్పరచబడలే, శిష్యులను తయారు చేయడానికి ఏర్పరచబడ్డా. ఎవరిని మొదటి పుస్తకం తెలియకపోయినా, చివరి పుస్తకం తెలియకపోయినా, మధ్యలో పేజీ తెలియకపోయినా, మనం ఎవరు దేవునికి శిష్యులమే. ఎందుకో చెప్పనా? ఆ పాస్టర్ గారు చెప్పండి మేకని తెలుసుద్ది అని చెప్తానికి. ఏ పాస్టర్ గారు? పాస్టర్ గారు నేర్పించలేదయ్యా, మొదటి పుస్తకం ఏంటో తెలియదు మాకు, చివరి పుస్తకం కూడా తెలియదు, మధ్యలో ఏముందో మాకేం తెలుసు, పాస్టర్ గారు చెప్తే కదా మాకు అంటానికి. అర్థమైందా? అయినా కూడా దేవుని బిడ్డలో శిష్యులే. దేవుడు రెండవ ఆలోచన ఏంటంటే, దేవుడు తన శిష్యులను ప్రేమించినట్టు ఎవరిని ప్రేమించలా. ఓకే, అందుకే నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంపించాడు? రైట్? తర్వాత ఎన్ని గంపలు ఎత్తాడు? అది ఎవరికి ఇచ్చాడు? తన శిష్యులు నాతో తిరుగుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు. శిష్యులు నాతో తింటున్నారు. వాళ్ళు తృప్తి పొందితే కాదు, వాళ్ళు సమృద్ధితో ఉంటే కాదు, వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉంటే కాదు, వాళ్ళని నమ్ముకున్న కుటుంబాలు ఇంటి దగ్గర ఉన్నాయి, వాళ్ళు కూడా ఆనందంగా సమృద్ధిగా ఉండాలి. అందుకని రొట్టెలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేశారు. అర్థమవుతుందా? అందుకే చెప్తాను, ప్రేమించడంలోనే గొప్పతనం ఉంది అనుకుంటావేమో, ఇంకా ప్రేమించబడటంలో ఇంకా గొప్పతనం ఉంది. రైట్? ఏంటి? ప్రేమించడంలో ఉన్న గొప్పతనము కంటే ప్రేమించబడటంలో ఉన్న గొప్పతనం మహా గొప్పది. అందుకనే డోంట్ లవ్ బట్ బీ లవ్. ప్రేమించొద్దు, ప్రేమించబడటం నేర్పించు, ప్రేమించబడటం చూపించు, ప్రేమించబడాలని ఆశించు. ప్రేమించబడితే అందుకని యేసుక్రీస్తు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేనే మిమ్మల్ని మొదట ప్రేమించా. ఎవరు? నేను ప్రేమించా, మీరు ప్రేమించలా, నేనే ప్రేమించా. ఇప్పుడు దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నేను ప్రేమిస్తే తన శిష్యులకు కూడా ప్రేమ చూపిస్తారు. ఆమేన్ చెప్దాం. నేను ప్రేమించడం నేర్పించాలి, నేను ప్రేమించడం చూపించాలి, నేను ప్రేమించడము వారికి దయచేయాలి. ప్రేమించడం తెలిస్తే చాలు, ఎంత పాపానైనా కప్పేస్తాం. దేవుని స్తోత్రాలు. రైట్? ప్రేమించిన వారు ఎన్ని తప్పులు చేసినా, మీ ఆడవాళ్ళు ఎంత మంచి మనసు చెప్పనా, మీ ఆడవాళ్ళకి ఎంత మంచి మనసు చెప్పనా, పోనీలేనా ఏం చేస్తాం, ఇంకంతే, ఆడి బతుకేం మారదు, ఎవడు బతుకు అంటాం. రైట్? అనుకుంటాం. అందుకనే స్త్రీలోకానికి చేతులెత్తి సెల్యూట్ చెప్పాలి. ఎందుకో తెలుసా? అది ఒక్కటే స్త్రీలోకమే చేయగలుగుతుంది, పురుషులోకం చేయలేరు. రైట్? అర్థమవుతుందా? ప్రేమించే గుణము, ప్రేమ చూపించే గుణము ఎవరి దగ్గర ఉందో చెప్పనా? స్త్రీల దగ్గరే ఉంది ఎక్కువ. అది చరిత్ర. పండు తిన్న అవ్వ ఆదాముకు పెట్టింది కానీ
ఆదాము తిని అవ్వకు పెట్టలే. ప్రేమ మామూలు విషయమా? అర్థమవుతుందా? ప్రేమ మామూలు విషయమా? ఆహాబు మాట జెజబేలు వినలా, జెజబేలు మాట ఆహాబు విన్నాడు. ప్రేమ ప్రేమ. సంసోను మాట దెలీలా వినలా. దెలీలా మాట సంసోను, అమ్మా నీ శిరసావహించి నువ్వు ఏది చెబితే అది చేస్తానమ్మా అన్నాడు. రైట్? అందుకనే ఇప్పుడు చెబుతున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్పనా? ఎందుకు ఈ విషయాలన్నీ ఉదాహరణ చెప్పాను అంటే, ఏది చేసినా మీ స్త్రీలోకానికే సరిపోతుంది, ఇంకా ఎవరో చేయలేరమ్మా అని చెప్తున్నా. పడగొట్టినా మీరే. అర్థమైందయ్యా? పడగొట్టినా మీరే, నిలబెట్టినా మీరే, బాగు చేసినా మీరే, చెడగొట్టినా మీరే, హెచ్చించినా మీరే, తగ్గించినా మీరే. చేతులెత్తి చెబుతున్నా, మా మగవాళ్ళు అమాయకులమ్మ, జాగ్రత్తగా చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ప్రేమించండి. దేవుని ప్రేమ మీలో ఉంటే, దేవుని ప్రేమ మీలో ఉంటే ఆ ప్రేమకు దేవుడు నిత్యమైన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఆమెను చెప్దాం. దేవుని ప్రేమ కావాలి. ఏ ప్రేమ? ఆ ప్రేమలో ఉన్న శ్రేష్టత చెప్పనా? ఆ ప్రేమలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన వనమూలికలు చెప్పనా? ఆ ప్రేమ నిన్ను నీలో మంచును చూసి ప్రేమించులా, నీలో మంచును చూసి ప్రేమించులా. ఏం చూసి ప్రేమించింది ఆ ప్రేమ? నీలో చెడుతనాన్ని చూసి ప్రేమించింది. అదే గొప్పతనం. చెడుతనమును చూసి ప్రేమించింది. నీలో పాపాన్ని చూసి కూడా ప్రేమించింది. నీలో దోషాన్ని చూసి కూడా ప్రేమించింది. నువ్వు నా మాట వినవరా దరిద్రుడా, దరిద్రురాలా అన్నా కూడా ఆ ప్రేమ ప్రేమించింది. రైట్? అంటే ఆ ప్రేమ విలువైన ప్రేమ, విలువైన ప్రేమ. అందుకనే విలువైన ప్రేమతో ప్రేమించండి మీ వారిని. ఆ విలువైన ప్రేమ తిరిగి చుట్టూ తిరిగి ఎక్కడికి వస్తుంది? నీ దగ్గరికే వస్తుంది, నీ దగ్గరికి వస్తుంది. అందుకని యేసుక్రీస్తు ఆ ప్రేమను స్ఫూర్తినిచ్చాడు, ఆ ప్రేమలో గొప్పతనం చూపించాడు, ఆ ప్రేమ తన శిష్యులకి అందరికీ బోధించాడు. ఈ ప్రేమ కలిగి ఉండండి రా. నేను కాళ్ళు కడుగుతున్నానంటే మీ మీద దీనత్వం చూపించడానికే కాదు, నేను కాళ్ళు కడుగుతున్నానంటే మీ మీద ఉన్న ప్రేమను చూపించడానికి. రైట్? మీ మీద ఉన్న ప్రేమను చూపించడానికి. ఆ ప్రేమ చాలా గొప్ప ప్రేమ. తల్లి కుండునా ఆ ప్రేమ, సొంత చెల్లి కుండునా ఆ ప్రేమ. ఏ ప్రేమ? నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఏ ప్రేమ? మధురమైన ప్రేమ. మధురమైన ప్రేమతో ప్రేమించాడు. ఎవరు? యేసయ్య. ఎవరిని? నన్ను, నిన్ను, మనందరినీ. ఆ ప్రేమకు నువ్వు విలువ ఇవ్వగలిగితే, ఆ ప్రేమకు నువ్వు విలువ ఇవ్వగలిగితే, ఆ ప్రేమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ ప్రేమే నిన్ను బలవంతునిగా చేస్తుంది. ఆ ప్రేమే నిన్ను ఉన్నతమైన స్థానం మీద కూర్చోబెడుతుంది. అందుకనే ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లుగాను, ప్రతి నాలుక ఆయనను స్తుతించినట్లుగా చేసిన గొప్ప దేవుడు నీ ప్రేమకు కూడా విలువను కట్టి ఒక దినాన ఆ స్థితిలో నిన్ను ఉంచుతాడు. అందుకే చెప్తున్నా ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరిని
నువ్వు చూసినా చూడకపోయినా నీ వారిని మాత్రము, నీకున్న వారిని, నీ కన్న వారిని మాత్రము ప్రేమించకుండా ఉండొద్దు. ఆ ప్రేమను అర్థం చేసుకునేలాగా మీరే చేయాలి. ఆ ప్రేమ అపార్థం చేసుకోకూడదు. మా అమ్మ నేనేం చేసినా కూడా మా అమ్మ నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. ఒక్కసారి గట్టిగా చాచి కొడితే అప్పుడు తెలుస్తుంది ఆ ప్రేమ ఎంత విలువైనదో. అర్థమవుతుందా? అందుకే చెప్తున్న దేవుని సన్నిధిలో ఆ ప్రేమకు విలువ దేవుడొక్కడే ఇవ్వగలుగుతాడు. ఆ ప్రేమను ప్రేమించాడు, అందుకనే దేవుడు విలువ పొందుకున్నాడు. అద్భుతమైన జీవితానికి ఆయన పునాదులు వేశాడు. మూడో మాట చెప్పి ముగిస్తున్నా. దేవుడు ఈ కార్యమును చేయటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, యేసుక్రీస్తు పాదాలు, తన శిష్యుల పాదాలను కడగటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆయన లోకానికి వచ్చింది సేవ చేయటానికి వచ్చాడు, సేవ చేయించుకోవటానికి రాలే. ఏమ రైట్? ఏం చేయటానికి? నిన్ను ఏర్పరచుకున్నది, నిన్ను కన్నది, నిన్ను పెంచినది, నిన్ను సంరక్షిస్తున్నది ఎందుకో తెలుసా? పని చేస్తావని. ఏమ రైట్? ఇప్పుడు చెబుతా, పని చేయకుండా ఏ తల్లి పట్టిడన్నం పెట్టదు. పెట్టిదా? ఒకవేళ మీరు పని చేయకుండా పిల్లలకి కానీ పట్టిడన్నం పెట్టారు అంటే మీ ప్రేమ నిజమైనది కాదు, అది అంతే. అర్థమైందమ్మా? మీ ప్రేమ ఎందుకో తెలుసా? బాగోపోతే ఒకరోజు పెడతావు, అన్నీ బాగున్న తర్వాత రోజు పెట్టాలంటే మనసులో బయటికి అనకపోయినా మనసులో ఏమనుకుంటావు తెలుసా? వీడికి అనవసరంగా పెడుతున్నా బొవ్వ. మనసు చెప్తుంది, నీకే చెప్తుంది. ఏమని? అనవసరం పెడతా మానేస్తే ఎంత బాగుండు అనుకుని. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నా, బిడ్డలకి పని చేయటం నేర్పించండి. ఆమెను చెప్తాం. బిడ్డలకి పని చేయటం నేర్పించండి. బిడ్డలకి పనులు చేసుకొని జీవితాన్ని కొనసాగించడం నేర్పించుకోండి. బిడ్డలు ఎప్పుడైతే పని చేస్తారో దేవుడు ఆ పనికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇది నగ్న సత్యం. అది ఏ పిల్లోడైనా సరే, నా పిల్లోడైనా నీ పిల్లోడైనా, పని చేయకపోతే పెట్టొద్దు. బైబిల్లో చెప్పిన మాట చెప్తున్నా, పని చేయకపోతే భోజనం చేయొద్దు అని రాయబడింది. అర్థమైందా? పని చేయకపోతే భోజనం పెట్టొద్దు. పని చేసిన వాడే భోజనానికి అర్హుడు. అట్లయితే మన పిల్లలు ఎప్పుడో బాగుపడేవాళ్ళు అంటారా? నిజం. చూసా, ఈ ప్రేమ ఏం చేసిందో తెలుసా? ఈ ప్రేమ వాడిని సోమరుని చేసింది. నీ ప్రేమ వాడిని పనికి మాలినోని చేసింది కాదా? అందుకే చెప్తున్నా, మీ పిల్లలకి, ఈ చిన్న పిల్లలకైనా ఇప్పటి నుంచి అయినా మీ పిల్లలకి రేయ్ అంటులు తోము, నీకేరా అంటులు తోము అని చెప్పాలా. అర్థమైందా? అరే నువ్వేరా కొంచెం బట్టలు ఉతకరా అని చెప్పాలి. నేను చేశా నా తల్లికి నేను చేశా. ఇది పక్కా చేశా. నా తల్లికి అంటులు తోమిచ్చేవాడిని. నా తల్లికి చెరువుకెళ్ళి బట్టలు ఉతికించుకొని వచ్చేవాడిని. ఆడ తల్లికి అప్పచెప్పేసేసి నేను స్కూల్కి వెళ్ళేవాడిని. అర్థమవుతుందా? అన్నం ఉంటేదో ఉండదో తెలియదో ఆ టైంలో స్కూల్కి టయానికి వెళ్ళకపోతే సార్తో గొడవ, ఆయన కొట్టుడికి తట్టుకోలేము అని చెప్పి పరుగులెత్తేవాళ్ళం. కుదిరితే మధ్యాహ్నం వచ్చి ముద్ద భోజనం చేసుకొని వెళ్ళాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో పని చేసి దేవుని మహిమపరచగలిగితే ఆ దేవుడే నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు. ఆయన లోకానికి వచ్చింది పని చేయటానికి వచ్చాడు, పని చేయించుకోవడానికి రాలా. ఆయనే అంత మాదిరిని చూపించాడు కదా. ఆయన బిడ్డలమైన మనము ఇంకెంత మాదిరిగా జీవించాలో.
అందుకని ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు అన్ని కార్యాలు చేసింది కేవలము ఈ 3 విషయాలను చూపించడానికి. మొదటి విషయము ఆయన యందు దీనత్వం కలిగి ఉండటానికి, రెండవది ఆయన ప్రేమ లోకానికి చూపించడానికి, మూడవది ఆయన బిడ్డలముగా ఆయన సేవను చేస్తూ ఆయన పని చేస్తూ ప్రతిఫలాలు పొందుకొని ప్రభు యొక్క నామహిమార్థమై జీవించడానికి అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడే శ్రేష్టమైన 3 మాటలు. అవును ప్రభువా, దీనత్వం వల్లనే ధన్యులం కాగలుగుతాం, దీనత్వమే ధన్యులను చేయగలుగుతుందని నేర్పించిన దేవుడు. దీనత్వమే మా జీవితాలకు ప్రభు తండ్రినైనా అయా తండ్రి ప్రభు హెచ్చించబడటానికి ఆధారం అవుతుందని నేర్పించిన దేవుడు. ప్రేమను చూపించిన దేవుడు, మా కొరకు పని చేసిన దేవుడు. కలువరి సిలువ యాగమే నీ ప్రేమకు గుర్తు. నీ కలువరి సిలువ యాగమే నీ యొక్క ప్రభు తండ్రినైనా అయా దీనత్వానికి గుర్తు. కలువరి సిలువ యాగమే నువ్వు చేసిన పనికి గుర్తుగా కనిపిస్తుంది. ఆ సిలువ వైపు చూస్తూ మా జీవితాలు కొనసాగిస్తూ అయా మేము బ్రతికున్నంత కాలము, అనగా మేము మట్టిలో కలిసే వరకు, అయా నీ మహిమను చూసే వరకు మీ బిడ్డలమైన మేమందరము ప్రభు తండ్రినైనా అయా తండ్రి ప్రభునైనా నిన్ను ప్రేమించేవారుగా, నిన్ను సేవించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా, నీకు ప్రార్థించేవారుగా, నీ సన్నిధిలో నీ కొరకు జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.